గైస్ ఫ్లిప్కార్ట్ కొత్తగా ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డ్ లాంచ్ చేసింది. క్రెడిట్ కార్డ్ కాదు, డెబిట్ కార్డ్ లాంచ్ చేసింది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు చూద్దాం. బట్ మీరు ఎంతవరకు మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ కానట్టయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉపయోగించి జాయిన్ అవ్వండి. ప్రస్తుతానికైతే OnePlus 13Sకి సంబంధించిన ప్రీ బుకింగ్ ఆఫర్ నడుస్తుంది. ఇక్కడ మీకు బ్యాంక్ ఆఫర్తో పాటు OnePlus Nord Buds 3 కూడా ఫ్రీగా వస్తాయి. సో ఎవరన్నా OnePlus 13S కొనే ఆలోచనలో ఉన్నట్టయితే ఈ ఆఫర్ను ఉపయోగించుకోవడం మంచిది. అలాగే డైలీ ఒకసారి టాప్లో పిన్ చేసిన మెసేజ్ అయితే మాత్రం చూడండి, మీకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అక్కడ కనిపించే అవకాశం ఉంది. కొన్ని ₹1 డీల్స్ అవ్వచ్చు, లేదా ఇంపార్టెంట్ అప్డేట్స్ అవ్వచ్చు, అక్కడ కనిపిస్తాయి. అవి యూజ్ చేసుకుంటే మీకు చాలా మంది సేవ్ అవుతుంది. ఇక ఫ్లిప్కార్ట్ కొత్తగా ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డ్ లాంచ్ చేసింది. క్రెడిట్ కార్డ్ కాదు. క్రెడిట్ కార్డ్ అంటే మీ అందరికీ తెలుసు కదా, వాళ్ళు కొంత లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అంతవరకు మాత్రం మనం యూజ్ చేయగలం. బట్ డెబిట్ కార్డ్ అనేసరికి మన అకౌంట్లో డబ్బులు ఉంటే చాలు, అవి ఉపయోగించి మనం ఈ కార్డుతో పేమెంట్ చేసుకోవచ్చు. ఇది రీసెంట్గానే రావడం జరిగింది. ఇది ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, లిమిట్ ఏంటి అంతా కూడా తెలుసుకుందాం. ఇక్కడ కూడా మనకి చాలా క్లియర్గా చెప్తున్నారు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది ఆన్ ఫ్లిప్కార్ట్ స్పెండ్స్ అని. సో ఫ్లిప్కార్ట్ పై మనం ఈ కార్డును ఉపయోగించినట్టయితే మనం 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అయితే ఇక్కడ ఒక స్టార్ పెట్టారు కదా, దానికి కారణం ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీఫ్గా ఈ కార్డుకి సంబంధించిన కొన్ని బెనిఫిట్స్ చూద్దాం. మనకి ఇక్కడ 5% క్యాష్ బ్యాక్ వస్తుంది ఫర్ ఎవ్రీ డెబిట్ కార్డ్ అండ్ యూపీఐ ట్రాన్సాక్షన్ డన్ ఆన్ ఫ్లిప్కార్ట్ విత్ టోటల్ క్యాష్ బ్యాక్ వాల్యూ ఆఫ్ 9,000 per annum అని ఉంది. సో మనం ఈ డెబిట్ కార్డ్ అప్లై చేసుకున్న తర్వాత ఫ్లిప్కార్ట్ పై చేసే ప్రతి ట్రాన్సాక్షన్ పై మనం 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అది డెబిట్ కార్డ్తో అయినా లేదా యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినా కానీ. అయితే సంవత్సరానికి ₹9,000 లిమిట్ అయితే ఉంటుంది క్యాష్ బ్యాక్ పై. ఇక షాపింగ్ లిమిట్ అనేది 5 lakhs per డేగా ఉంది. అలాగే విత్డ్రా అమౌంట్ ఉంటుంది కదా పర్ డే, అది 50,000గా ఉంది. సో నార్మల్ డెబిట్ కార్డులో కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా కానీ బయట షాపింగ్ చేసేటప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. బట్ దానిపై క్యాష్ బ్యాక్ అది రాదు. ఈ డెబిట్ కార్డ్తో మీరు ఫ్లిప్కార్ట్ పై ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తే వాటిపైనే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. విత్డ్రా లిమిట్ కూడా 50,000గా. ఒకవేళ మీరు ఫిజికల్ డెబిట్ కార్డ్ తీసుకోకపోయినా వర్చువల్ డెబిట్ కార్డ్ తీసుకోవచ్చు. దీనివల్ల కూడా కొంత అడ్వాంటేజ్ ఉంది, అదేంటో కూడా చూద్దాం. ఇక పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ఉంటుంది, అలాగే ఎయిర్ యాక్సిడెంట్ కవర్ కూడా ఉంది. పర్చేస్ ప్రొటెక్షన్ బెనిఫిట్ కూడా ఉంటుంది 50,000 వరకు. అడిషనల్ ప్రివిలేజెస్ కూడా ఉన్నాయి కొన్ని, మీరు కావాలంటే ఒకసారి వీడియో పాజ్ చేసి చూడొచ్చు. అయితే పర్ యానంకి 9,000 మనకి క్యాష్ బ్యాక్ లిమిట్ అయితే ఉంది. ఇది మంత్లీ కూడా ఉంది. అలాగే ఒక ఇంపార్టెంట్ కండిషన్ కూడా ఉంది. ఆన్ మినిమం స్పెండ్స్ ఆఫ్ 3,000 ఇన్ ఏ క్యాలెండర్ మంత్ విత్ మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ ఆఫ్ 750 per month అని ఉంది. సో మీకు ఈ 5% చొప్పున క్యాష్ బ్యాక్ రావాలంటే మీరు ₹100, ₹200, ₹300 షాపింగ్ చేసినట్టయితే ఫ్లిప్కార్ట్లో మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు. మీరు చిన్న చిన్న అమౌంట్స్, పెద్ద అమౌంట్స్ ఏం చేసినా కానీ టోటల్గా ఆ వాల్యూ అనేది ఒక క్యాలెండర్ మంత్లో 3,500 కన్నా ఎక్కువ అయితేనే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మీరు ₹3,400 ఈ కార్డు ఉపయోగించి ఫ్లిప్కార్ట్లో పర్చేసెస్ చేస్తే, షాపింగ్ చేసినట్టయితే మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు. మీరు 3,500 లేదా ఆ పైన చేయవలసి ఉంటుంది. అలానే మీరు ₹1,00,000 షాపింగ్ చేస్తారు కదా, అంత క్యాష్ బ్యాక్ వస్తుందా 5% అంటే అది కూడా లేదు. మీకు మ్యాక్సిమం పర్ మంత్ 750 మాత్రం వస్తుంది. సో ఈ కార్డ్ అనేది ఆ క్రెడిట్ కార్డు కన్నా చాలా పెద్ద అదనమాట. ఇక నెక్స్ట్ డైనింగ్ డిస్కౌంట్ కూడా ఉంది, అప్ టు 500 per month అని. అది చాలా తక్కువ మంది యూజ్ చేసే అవకాశం ఉంది, బట్ ఇంక్లూడ్ అయితే చేశారు ఈ కార్డుతో పాటు. ఇక మీరు ఈ కార్డు కనుక అప్లై చేయాలి అనుకుంటే, లేదా మీకు కావాలి అనుకుంటే, మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన అడ్వాంటేజ్ సేవింగ్స్ అకౌంట్ ఉండవలసి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఈ అకౌంట్ లేనట్టయితే ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ త్రూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి వీడియో పాజ్ చేసినా కానీ మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తాయి ఒకే స్క్రీన్షాట్లో. ఏ విధంగా మనం అడ్వాంటేజ్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి చూపించడం జరిగింది. మన ఫ్లిప్కార్ట్ అప్లికేషన్లో దీనికి సంబంధించిన ఆప్షన్ కనిపిస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతానికి అందరికీ కనిపించకపోవచ్చు, బట్ రానున్న రోజుల్లో ఏరియాని బట్టి రిస్ట్రిక్షన్ ఉంటే అలా అవుతుంది తప్ప, లేకపోతే మ్యాక్సిమం అందరికీ కూడా కనిపించే అవకాశం ఉంది. మనకి ఈ పర్టికులర్ ఫ్లిప్కార్ట్ డెబిట్ కార్డుకి సంబంధించి ఫ్లిప్కార్ట్ యాప్లోనే ప్రమోషనల్ బ్యానర్స్లో కానీ, పేమెంట్ పేజెస్లో కానీ, ఫ్లిప్కార్ట్ పే సెక్షన్లో కానీ, మై అకౌంట్లో కానీ ఎక్కడైనా కానీ కనిపించే అవకాశం ఉంది. మీరు అక్కడ ట్యాప్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేయవలసి ఉంటుంది. మీ పాన్, ఆధార్ డీటెయిల్స్ అడుగుతారు. అలాగే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా కొంత అడిగే అవకాశం ఉంది. మీరు వీడియో కాల్ త్రూ కేవైసీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇనీషియల్ అమౌంట్ కూడా మీరు కొంత డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ఇది కూడా తక్కువేం కాదు, 25,000 మీరు డిపాజిట్ చేయవలసి ఉంటుంది. మరొకసారి మీరు కావాలంటే వీడియో పాజ్ చేసి డీటెయిల్స్ చూడొచ్చు. రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ ఏంటి అవి కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ అన్ని కవర్ చేయడం జరిగింది, బట్ ఈ స్క్రీన్ షాట్ చూస్తే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మీకు. ఇంతకుముందు చెప్పాను కదా, మన ఇనిషియల్ అమౌంట్ కూడా కొంత డిపాజిట్ చేయాల్సి ఉంటుందని అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు. అది 25,000 అని చెప్పడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రిక్వైర్ 25,000 అనమాట. సో మినిమం మీరు అంత బ్యాలెన్స్ అయితే ప్రతి నెల కూడా మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఇక మీరు ఈ పర్టికులర్ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే కొన్ని కీ బెనిఫిట్స్ కూడా మీకు ఇక్కడ ఉంటాయి. 5% క్యాష్ బ్యాక్ ఎలాగో వస్తుంది విత్ డెబిట్ కార్డ్ అండ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్. అలాగే 15% ఆఫ్ ఆన్ 10,000+ రెస్టారెంట్స్ వై ఈజీ డైనర్ ఉంది. సో ఈజీ డైనర్ త్రూ మీకు 15% చొప్పున డిస్కౌంట్ కూడా దొరికే అవకాశం ఉంది.
ఇక డైలీ క్యాష్ విత్డ్రాల్ 50,000, అలాగే పర్చేస్ లిమిట్ 5 lakhs గా ఉంది. ఇక పర్ మంత్ కి మీరు 30 ట్రాన్సాక్షన్స్ ఫ్రీగా అయితే చేసుకోవచ్చు ఈ పర్టికులర్ డెబిట్ కార్డ్ తో. ఈవెన్ నాన్ యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం లో అయినా కానీ ఇక అన్లిమిటెడ్ గా మనం నెఫ్ట్ అండ్ ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఇక ఫీజ్ అండ్ ఛార్జెస్ కూడా చూడండి. జాయినింగ్ అండ్ ఇష్యూయన్స్ ఫీజ్ అయితే మాత్రం 500 plus GST, అలాగే యాన్యువల్ ఫీజ్ 500 plus GST. ఒకవేళ మీ కార్డు మిస్ అయినట్టయితే 200 plus GST అవుతుంది. బట్ వర్చువల్ కార్డ్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి అక్కడైతే ఎలాంటి ఛార్జెస్ పడవు. అందుకే నేను వీడియో స్టార్టింగ్లో వర్చువల్ కార్డ్ అయితే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఎలాగో మనం షాపింగ్కే యూజ్ చేస్తాం, అది కూడా ఆన్లైన్ యూజ్ చేస్తాం అనుకుంటే మాత్రం మీరు ఫిజికల్ కార్డ్ తీసుకోకుండా ఓన్లీ వర్చువల్ కార్డ్ తీసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కార్డ్ అయితే వేస్ట్ అని అనిపిస్తుంది. మీరు కావాలనుకుంటే ఎస్బీఐకి సంబంధించిన క్యాష్ బ్యాక్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. దానికి లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలా కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంటుంది. ఇక మీకు క్యాష్ బ్యాక్ అనేది వెంటనే రాదు. ఎప్పుడైతే మంత్ ఎండ్ అవుతుందో ఆ ఎండ్ అయిన లాస్ట్ డేట్ నుంచి 90 days లోపు మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ఇప్పుడు జూన్లో కనుక మీరు షాపింగ్ చేస్తే జూన్ ఎండ్ అయిన తర్వాత ఆ లాస్ట్ డే నుంచి 90 days లోపు ఎప్పుడైనా కానీ మీకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. మీకు డీటెయిల్స్ అయితే అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. కంగారు పడైతే ఇది అప్లై చేయొద్దు, ఎందుకంటే దీనివల్ల ఎక్కువ అడ్వాంటేజ్ అయితే నాకు అనిపించలేదు. అయినా కానీ మీకు కావాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అది మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీ యూజేజ్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మనకి యాక్సిస్ బ్యాంక్ అడ్వాంటేజ్ సేవింగ్స్ అకౌంట్ కావాల్సి ఉంటుంది. దానితో పాటు మాత్రమే ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డ్ కూడా వస్తుంది అనమాట. అలాగే ప్రతి నెల మనకు వచ్చే క్యాష్ బ్యాక్ పై లిమిట్ ఉంది, పర్ యానంకి కూడా లిమిట్ ఉంది. అలాగే మీ బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ చేయవలసిన అమౌంట్ కూడా 25,000 మినిమం. సో ఓవరాల్గా అయితే ఇది అంత యూస్ఫుల్ అని నాకు అనిపించలేదు. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. బట్ ఈ కార్డు గురించి ప్రతి ఒక్కరికి డీటెయిల్స్ తెలిసేలా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.